కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. అందరికీ నమస్కారం. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి స్వాగతం. అసలు చూస్తూనే 3 months గడిచిపోయాయి. నిన్న మొన్న జనవరి వచ్చినట్టుంది, అప్పుడే మార్చ్లోకి వచ్చేసాం మనం. అలాగే ఉగాది కూడా వచ్చేస్తోంది. క్రోధనామ సంవత్సరానికి స్వస్తి పలుకుతూ విశ్వవసునామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. కాబట్టి మన ఉగాది పండగ అనగానే జనరల్గా మన సాంప్రదాయంగా ఏం చేసుకుంటాం? ఉగాది పచ్చడి చేసుకుంటాం. షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. జనరల్గా అందరికీ తెలుసు ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి. బట్ ఉగాది పచ్చడి చేసుకోవడం వెనక, ఆ పదార్థాలను యూజ్ చేయడం వెనక మన జీవితంలో ఉన్న కష్ట సుఖాలు, దుఃఖాలు, సంతోషాలు అన్నింటినీ కలిపితే జీవితం. అలాగే ఆ సింబాలిక్గా చెప్పడానే ఉగాది పచ్చడిగా మనం కలుపుకోవడం, అక్కడ తినడం. మరి ఉగాది పచ్చడి వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? షడ్రుచుల కలయికగా తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు జనరల్ ఫిజిషియన్, ఆయుర్వేద వైద్యులు లక్ష్మి గారు, బృహత్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. బాగున్నారా? బాగున్నాను మ్యామ్. జనరల్గా ఉగాది పచ్చడి వస్తుందంటే, చిన్నప్పుడు ఉగాది పచ్చడి చేస్తారు అంటే మేము అవన్నీ తీసేసి జస్ట్ మామిడికాయ ముక్కలు ఒక్కటే తినేవాళ్ళము. అసలు ఉగాది పచ్చడిలో షడ్రుచుల కలయికతో చేస్తారు అంటారు. ఆ రుచుల కలయికతో చేయడం వెనుక ఉన్న ప్రాముఖ్యత ఏంటి? అసలు ఎందుకు మనం ఉగాది పచ్చడిని తీసుకుంటాం? మనకి ఆహారం అన్ని, ఏ రకమైన ఆహారం తీసుకున్నా ఆహారం అన్నిట్లోనూ ఈ షడ్రుచులు మాత్రమే ఉంటాయి. ఇంతకు మించి టేస్ట్లు ఏమి ఉండవు మనకి ఉన్న నిత్యం మనం తీసుకునే జీవితంలో వచ్చే నిత్య పదార్థాలు అన్నిట్లోనూ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లెక్కన ఈ 6 రసాలు మాత్రమే ఉంటాయి మనకి. సో ఈ 6 రసాలు మన బాడీలో ఉండే దోషాలని ప్రకోపించడం, తగ్గించడం అన్నీ చేస్తూ ఉంటాయి. సో వీటిల్లో మనకి ఈ ఉగాది అనగానే అన్నీ కలిపి సమానంగా తీసుకుంటూ ఉంటాం. సో ఏంటి అంటే 3 దోషాలని బ్యాలెన్స్ చేసేలాగా, మనకి 3 వాత, పిత్త, కఫ దోషాలు ఉన్నాయి కదా, ఇవే మన బాడీని మనకి ముందుకు వెళ్ళేలాగా చేస్తూ ఉంటాయి. సో వీటిని సమానంగా తీసుకున్నందువల్ల మన శరీరంలో ఉండే ధాతువులు, ఈ దోషాలు ఇవన్నీ కూడా సమానంగా ఉండి మనం ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడతాయి. సో అది సింబాలిక్ గా మనకి ఉగాది పచ్చడి మనం చేసుకుంటూ ఉంటాం. జనరల్ గా ఇది మధురం, ఇది ఆమ్లం. మధురం బెల్లం తీసుకుంటాము, ఆమ్లం కింద చింతపండు, లవణం కింద ఉప్పు తీసుకుంటాం, కటురసం కింద పచ్చిమిర్చి తీసుకుంటాం, తిక్త రసం అంటే చేదు కింద మనము వేప పువ్వు తీసుకుంటాం, కషాయ రసం అంటే వగరు కింద మనం మామిడికాయ తీసుకుంటాం. ఈ షడ్రుచుల సమ్మేళనం. వీటిల్లో మధుర, ఆమ్ల, లవణ ఈ 3 తీసుకున్నందువలన వాతం తగ్గుతుంది. కట్టు, తిక్త, కషాయం ఇవి 3 తీసుకున్నందువల్ల వాతం పెరుగుతుంది. సో అలాగే వాతంకి కరెక్ట్ గా ఆపోజిట్ గా ఏముంటుందంటే కఫం. ఈ మధురం, ఆమ్లం, లవణం ఇవి 3 తీసుకున్నందువలన కఫం పెరుగుతుంది. ఇక్కడ వాతం తగ్గుతుంది, ఇక్కడ కఫం పెరుగుతుంది. ఇవే రసాలు. సేమ్ అదే కట్టు, తిక్త, కషాయం వలన కఫం తగ్గుతుంది. సో ఇక్కడ వాతం పెరుగుతుంది. మనకి ఎప్పుడైనా సరే బాడీ పెయిన్స్ వచ్చినప్పుడు, ఒబేసిటీ వచ్చినప్పుడు, ఇట్లాంటివి ఉన్నప్పుడు జనరల్ గా వాతం పెరిగిందని జనరల్ గా అందరూ చెప్తూ ఉంటారు, కఫం పెరిగిందని అందరూ చెప్తూ ఉంటారు. ఇన్ జనరల్ గా మనము ఈ రసాల గురించి మనం తెలుసుకుంటే మనం ఏం పదార్థాలు తీసుకోవాలో డాక్టర్ని అడగక్కర్లేదు, మనకే తెలిసిపోతుంటుంది. ఎందుకంటే కఫం తగ్గించాలి అంటే వీటికి వెళ్ళాలి, వాతం తగ్గించాలంటే ఈ ద్రవ్యాలు ఉన్నవి తీసుకోవాలి, ఇలా అన్నమాట. సో వాతం, కఫం గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు పిత్తం గురించి తెలుసుకుందాం. జనరల్ గా బాడీలో వేడి చేయడము, కొంచెం గ్యాస్ట్రైటిస్ రావడం ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని తగ్గించుకోవాలంటే మనకి పిత్త దోషాన్ని మనం తగ్గించుకోవాల్సి ఉంటుంది. పిత్త దోషాలు తగ్గించుకోవాలంటే ఇది మధురం, ఇది తిక్తం, ఇది కషాయ రసం. ఇవి 3 వల్ల పిత్తం తగ్గుతుంది. ఈ కటురసం, ఆమ్లరసం, లవణ రసం ఈ 3 వల్ల పిత్తం పెరుగుతుంది. సో మన జనరల్ గా గ్యాస్ట్రైటిస్ అవన్నీ సమస్యలు వస్తుంటాయి కదా, అవన్నీ పిత్త ప్రకృతి వల్ల వస్తూ ఉంటాయి. సో ఇవి తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు మనం మధురసం, తిక్తరసం, కషాయ రసం ఇవి తీసుకుంటూ ఉండాలి. సో ఆకలి తగ్గిపోయింది, మనకి సరిగ్గా ఆకలి వేయట్లేదు, పిల్లలకి ఆకలి జనరేట్ చేయాలి అనుకున్నప్పుడు మనం తీసుకోవాల్సిన రసాలు పిత్తంకి ఆపోజిట్ ఉన్న లక్షణాలు ఉన్నవి. అదేంటి? ఆమ్లం, లవణం అండ్ కటు. సో ఇది బేసిక్ కాన్సెప్ట్ అన్నమాట. ఆయుర్వేదం అన్నిటికీను ఇది బేసిక్ కాన్సెప్ట్. ఎవరిని అడగకుండానే మనకి ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ టైప్ ఆఫ్ మన బాడీ చెప్పేస్తుంది, కడుపులో మంటగా ఉంది, వాళ్ళు స్వీట్ గా ఏదైనా తిందాము, కొంచెం మంట తగ్గుతుంది. అదే మధురసం. మనకి మంట వచ్చిందంటే పిత్తం ప్రకృతి ఎక్కువ ఉంది అని. సో అలాంటప్పుడు మనం తీసుకోవాల్సింది మధురం, తిక్తం అండ్ కషాయం. ఈ షుగర్ ఉన్న వాళ్ళు మధురం తీసుకున్నప్పుడు సెకండ్ 2 ఆల్టర్నేట్స్ ఏంటి అంటే ఏదర్ కషాయ రసంగా ఉన్నవన్నా తీసుకోవాలి, లేకపోతే తిక్త రసంగా ఉన్నవన్నా తీసుకోవాలి. ఇట్లా మన బాడీని మనమే బ్యాలెన్స్ చేసుకుంటా, మన దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలని బ్యాలెన్స్ చేసుకుంటా మనం
మన జీవితాన్ని గడపాలి. సో డాక్టర్ వరకు వెళ్ళే లోపలికి మనం ఇంట్లో ఏం చేసుకొని తినొచ్చు, ఎలాంటివి తినాల్సి ఉంటుంది అన్నది మనకి సింపుల్గా తెలుసుకునేలాగా ఈ ఉగాది సందర్భంగా చెప్పాను. ఓకే, మనం జనరల్గా ఉగాది పచ్చడిలో అరటిపండుని యాడ్ చేయడం, శనగపప్పుని యాడ్ చేస్తారు, అలా గ్రేప్స్ ఉన్న పదార్థాలన్నీ స్వీట్ 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 పెంచేసి చేసేస్తారు. కానీ మనకి కావాల్సింది అన్నీ కావాలి. మనం పాతకాలం నుంచి యూజ్ చేసేదైతే ఈ మినిమం, ఇది మినిమం బేసిక్ థింగ్స్, ఇవి మాత్రమే ఎక్కువ యూజ్ చేస్తాం పచ్చడిలో. ఇప్పుడు ఏంటి అంటే అది చేదు ఒకటి వస్తుంది కదా, తినడానికి ఇష్టపడట్లేదు. మనప్పుడు 2 వేస్తే తినేవాళ్ళం. ఇప్పుడు పిల్లలకి భయమే ఉండేది. యాక్చువల్లీ పెద్దవాళ్ళు అంటే భయమే ఉండేది, వద్దన్నా తినేసేవాళ్ళం. నాకు చిన్నప్పుడు చికెన్ పాక్స్ వస్తే మా మమ్మీ అది వేప ముద్దనే వేసి తినకపోతే పడతాయని తెలిసి తినేసేవాళ్ళం. సో ఆ భయం లేదు. అందువల్ల మనకి ఏంటంటే మనకు మొహం మీద ఒక మచ్చ కూడా లేకుండా వస్తుంది. చికెన్ పాక్స్ వల్ల గుంటలు వచ్చేస్తుంటాయి చాలా మందికి. సో ఇలాంటప్పుడు చేదు కంపల్సరీ పడుతుంది. సో ఆ చేదు తింటే మనకి బాడీలో గ్లో వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. సో పిల్లలకి భయమో భక్తో ఏదో విధంగా వీటిని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తే ఈ రోజు మనం తిట్టుకుంటారు కానీ రేపు వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటారు. సో కష్టమైనా సరే ఇలాగే చేసుకొని తినండి, మంచిగా ఉంటుంది. అంటే అన్ని ఈక్వల్ క్వాంటిటీస్ అయినా మీరు అన్నట్టుగా చేదుగా ఉంటుంది తినట్లేదు అంటున్నారు కాబట్టి నామినల్ గా వేయలేదు అనడానికి వేప చిగురు, వేప పువ్వును వేసుకొని మిగతావన్నీ సమపాలలో వేసుకుంటామా? అసలు ఈక్వల్ గా వేసుకోవాలి. యాక్చువల్ గా అయితే ఈక్వల్ గానే మనం చేసుకుందాం ఇవాళ. ఓకే, మనకి అంత డిఫరెన్స్ ఏమి ఉండదండి. ఆ మధురం ఎట్లయినా సరే మిగతా వాటిని డామినేట్ చేసేస్తుంది. సో ఈక్వల్ గా వేసుకొని ట్రై చేసుకుందాం. అంటే ఉప్పు ఎలాగో తక్కువే పడుతుంది, అంటే ఈక్వల్ అంటే మరీ మధురం వేసినంత లవణం అయితే వేయము. సో దానికి తగ్గట్టు నేను తెచ్చాను. సో దానికి తగ్గట్టు మనం అరేంజ్ చేసుకున్నాము. సో ఇలా చేసుకోవాలో చూసుకుందాం. ఓకే, ఫస్ట్ మధురసం కింద బెల్లం వేసుకుంటున్నాం మనం. బెల్లంతో చక్కగా కమ్మగా స్వీట్ తోనే స్టార్ట్ చేద్దాం మనం. మధురమే ఫస్ట్ ఉంటుంది జనరల్ గా ఏదైనా సరే. రసాలు మనం చెప్పినప్పుడు కూడా ఫస్ట్ మధురసం గురించి చెప్తారు. సో మధురసం కోసం మనము బెల్లాన్ని వేసుకున్నాము. ఓకే, చింతపండుని కొంచెం పిసికి ఇస్తే దీంట్లో మనము చింతపండుని నీళ్లు చేసుకుందాం. ఇవి మొత్తం వాటర్ ఉంచేయమంటారా? ఇంకా ఎక్కువ పోతుంది, పోయాలి కదా ఎలాగో నీళ్ళు. ఈ చింతపండు దొరకని వాళ్ళు పచ్చి చింతకాయలు కూడా మనము దంచుకొని నానబెట్టుకొని దాంట్లోంచి కూడా నీళ్ళు తీసి వేసుకోవచ్చు. ఓకే, సో మనకి ఇక్కడ చింతపండు దొరుకుతుంది కాబట్టి మనం జనరల్ చింతపండు తీసుకొని వాడుకుంటున్నాము. లవణం గురించి మనం సైంధవ లవణం తెచ్చుకున్నాము. అది అయోడైజ్డ్ సాల్ట్ ఫ్యాక్టరీ ఇది కాకుండా ఇది న్యాచురల్ గా చేస్తుంది కాబట్టి మనం లవణం గురించి సైంధవ లవణం తెచ్చుకున్నాము. పచ్చిమిర్చి మనం కట్టు రసం కింద పచ్చిమిర్చి తెచ్చుకున్నాము, కొంచెం సరిపోతుంది ఇది. ఈ చింతపండు రసాన్ని మనం బేస్ గా వేసుకుంటాము దీంట్లో. సో మనకి లిక్విడ్ వేసుకున్నప్పుడు ఆ చింతపండు రసాన్ని మనము లిక్విడ్ బేస్ లాగా వేసుకుంటాము. సో ఎంత క్వాంటిటీ కావాలి చేసుకుంటున్నాం మనం పచ్చడి అనే దాన్ని బట్టి మనం ఈ చింతపండు రసాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే అందరికి ఇవ్వాలి పంచాలి అన్నప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీస్ చేసుకోవచ్చు. ఇంట్లో వరకు చేసుకున్నామంటే ఒక చిన్న లెమన్ సైజ్ సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ మనకి కొంచెం సరిపోతుంది. నెక్స్ట్ కట్టు రసం. సో పచ్చిమిర్చి కొంచెం కట్ చేద్దామా? చిన్న పీసెస్ గా కట్ చేస్తే నోటికి తగలకుండా మనకి ఈజీగా ఉంటుంది. వీలైనంత చిన్నగా కట్ చేసుకుంటే మనకి అది తగలినట్టు తెలియదు, లోపలికి వెళ్ళిపోతుంది మనకి. పెద్ద ముక్కలుగా చేసినప్పుడు నోటికి తగిలేస్తుంది, సో తీసేస్తారు పిల్లలది. ఇది కొంచెమే తగులుతుంది కాబట్టి వెళ్ళిపోతుంది. ఇట్లా అంటే మంటగా అనిపించే కూడా తింటూ ఉండాలి కదా. అవునండి, అవును. మొత్తం కట్ చేస్తే ఎక్కువ సరిపోతుంది, చాలు. ఓకే, అందుకే ఒకటి తెచ్చాను. సో ఇది సరిపోతుంది. సో ఇంత సరిపోతుంది, కొంచెం చాలు. ఓకే, మనకి నెక్స్ట్ వేప పువ్వు తీసుకుందాం. వేప పువ్వు మెయిన్ పార్ట్ ఇదేనేమో. బాగా చేదుగా ఉంటుంది, అసలు మేము తినము, మాకు నచ్చదు. యాక్చువల్లీ అంత చేదు ఉండదు మనకి ఏంటంటే ఆకు ఎక్కువ చేదు ఉంటుంది. సో పూతకి మనకి తక్కువ చేదే ఉంటుంది. మనకి పువ్వు మాత్రం వేసుకుంటే సరిపోతుంది. ఈ పువ్వు కూడా చిన్న పిందెలు కూడా వస్తాయి. అది కూడా మనకి ఏంటి అంటే సమ్మర్ అనగానే ఫస్ట్ మనకు వచ్చేది స్కిన్ డిసీజెస్. చెమట పట్టేస్తుంది. చెమట పట్టేసినప్పుడు ఆ చెమట ఏరియాస్ ఏదైతే మనకి డ్రెస్ కి టచ్ అవుతుందో ఆ ఏరియాస్ లో మనకి స్కిన్ డిసీజెస్ ఎక్కువ వస్తూ ఉంటాయి.
నెక్స్ట్ దగ్గర కాలర్స్ వేసుకుంటారు, షర్ట్స్ వేసుకుంటారు, నెక్స్ట్ దగ్గర, హ్యాండ్స్ దగ్గర, వీటన్నిటి దగ్గర కూడా మనకి ఏంటి అంటే ఇచ్చింగ్ వచ్చేస్తుంది. చెమటకి రప్ అవ్వడం వల్ల కొంచెం అవును ఎర్రగా కందిపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఏంటంటే తిక్తరసం. అంటే చేదు పదార్థాలు ఏవైనా సరే ఇట్లాంటి వాళ్ళు, అందుకే వేపాకు, వేప పువ్వు అలాంటివి తీసుకుంటుంటే, వేపాకు ముద్ద చేసుకొని తింటూ ఉంటే కూడా మనకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా పోతాయి. సో ఇన్ఫెక్షన్స్ మనకి చెమట పట్టేసాక బ్యాక్టీరియల్ గ్రోత్ వస్తుంది. సో ఆ బ్యాక్టీరియల్ గ్రోత్ వచ్చింది, అది పోవాలి అంటే అది ఆటోమేటిక్గా మనకి తిక్తరసమే కావాల్సి ఉంటుంది. సో వేపాకు ముద్ద ఇలా చేసుకొని పసుపులో కలుపుకొని, పాతకాలంలో అలాగే తినేవాళ్ళు. వేపాకు ముద్ద పసుపు వేసేసుకొని కొంచెం కలిపేసుకొని ఇంత సైజు ఉండ తీసుకొని వేసేసుకుంటే మనకి ఇన్ జనరల్ గా వచ్చే సమస్యలన్నీ తగ్గిపోతాయి. మనకి తామర అలాంటివి వస్తూ ఉంటాయి కదా, స్కిన్ డిసీజెస్, ఎగ్జిమాస్ కానీ ఏవైనా సరే, ఈ వేప అనేది యాంటీ బ్యాక్టీరియల్ గా వర్క్ చేస్తుంది, యాంటీ ఫంగల్ గా కూడా వర్క్ చేస్తుంది. సో ఇది ఏది వచ్చినా సరే ఫస్ట్ వేపాకు, పాతకాలంలో ఏమన్నా డిసీజ్ వచ్చింది, ఇచ్చింగ్ వచ్చింది అంటే ఫస్ట్ చేసేది వాళ్ళు వేపాకు తీసుకొని వేసేయడం. ఈవెన్ ఫీవర్స్ వచ్చినా కానీ ఫస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే వేపాకు, అది తీసి యూజ్ చేసేవాళ్ళు. సో ఇది మనం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. దీనికి కొంచెంతోనే మంచి గుణాలు ఉంటాయి. సో ఆ మాత్రం మనకి సరిపోతుంది. మామిడికాయ ఇంకా ఫైనల్ టచ్ మామిడికాయ ఉంది కాబట్టి పీల్ చేయమంటారా? వద్దండి, యాక్చువల్లీ మనకి వగరు కావాలి అంటే ఖచ్చితంగా దానికి స్కిన్ ఉండాలా. స్కిన్ ఉంటేనే జనరల్గా ఏంటంటే కొన్ని వాటి మీద స్కిన్ అనేది టానిన్స్ వస్తాయి అన్నమాట. సో దాని టానిన్ ఏంటి అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఈ వాపులు ఏదన్నా తగిలినప్పుడు వాపులు రావడం కానీ అలాంటివి ఉన్నప్పుడు టానిన్స్ ఉన్న పదార్థాలే ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో అది మనకి తొక్కతో మాత్రమే వేసుకుంటేనే మనకి ఆ టానిన్స్ మొత్తం వస్తాయి. మనం తొక్క తీసేసి లోపల వేసుకుంటే మళ్ళీ అది పులుపు కింద అయిపోతుంది. కానీ మనకి ఆ వగరు కావాలి, మనకి కషాయ రసం అనేది తగలాలి అంటే మనం తొక్కతో పాటే వేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం చాలా మంది తొక్క తీసేసి పీల్ చేసేసి వాడుతుంటారు, ముక్కలు మాత్రమే వాడుతుంటారు. సో ఈసారి ఈ ఉగాదికి తొక్కతో పాటుగా వేసుకోండి. తొక్కతోనే మనకి యాక్చువల్లీ టానిన్స్ ఉంటాయి. సో మనకి కావాల్సినవి దీనికి మాత్రం తొక్క యూజ్ చేయాల్సి ఉంటుంది. సో కొన్నిటికి ఎలా యూజ్ చేయాలో దాని ప్రకారం చేస్తేనే దాని యొక్క ఔషధ గుణాలు మనకి బాగా అందుతాయి. ఓకే, ఇది కూడా మనం చిన్న చిన్న పీసెస్ చేసుకుందాం. ఇంత సరిపోతుందా? చాలా. ఓకే, మన ఫైనల్ ఇంగ్రీడియంట్ మామిడికాయ. దీన్ని కూడా యాడ్ చేసేసుకుందాం. కషాయ రసం ఇది. మనకి వేరే వేరే ఫ్రూట్స్ వేసుకుంటే దాని టేస్టే మనకు తెలియదు. మామిడికాయ కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ఈ మామిడికాయని యూజ్ చేస్తేనే దాని టేస్ట్ అనేది మనకి ఎన్హాన్స్ అవుతుంది. మనం వీటిలో వేరే పళ్ళన్నీ వేసేస్తే పండు టేస్టే వస్తుంది, కానీ ఉగాది పచ్చడి ట్రెడిషనల్ గా మనం చేసుకునే దాని టేస్ట్ అనేది రాదు. నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లం వాడాను, అందుకని మీకు డార్క్ గా కనపడుతుంది. చాక్లెట్ కలర్. మనం బెల్లం కూడా చాక్లెట్ కలర్ లో ఉన్నది తీసుకోవాలని చెప్తుంటారు. నల్ల బెల్లం, ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను నేను. ఇది కలర్ అలా ఉంది. రౌండ్ రౌండ్ గా ఉండే బెల్లం ఏంటంటే కెమికల్లీ క్లీన్ చేసిన ప్రాసెస్ చేసిన కొన్ని యాక్చువల్లీ కొన్ని డార్క్ బెల్లాల్లో కూడా ఈ మధ్య కల్తీ చేసేస్తున్నారు, కలర్ రావడం గురించి కూడా కలిపేస్తున్నారు. సో మనకి ఏంటంటే ట్రస్ట్ మీద ఆర్గానిక్ తీసుకోవడం, లేకపోతే మరీ ఎక్కువ కలర్ ఉన్నా కానీ అది వాసన చూస్తే తెలిసిపోతుంది మనకి జనరల్గా. అది కొంచెం వాసన చూసుకొని ఇది కెమికల్ కలిపింది అని చెప్పి తెలుసుకొని అవి వాడకపోవడం మంచిది. ఓకే, జనరల్గా అలాంటి బెల్లం చూసుకొని తీసుకోవడం బెటర్. ఎక్కడైనా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు దగ్గరలో అంటే కొంచెం ఎక్కువ బల్క్ లో తెచ్చేసుకొని స్టోర్ చేసుకున్నా బాగుంటుంది. కొన్ని రోజులకి అది ఆటోమేటిక్ గా కలర్ చేంజ్ అవుతుంది. కొంచెం బెల్లం అనేది, పాత బెల్లం కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. సో అది మంచిది మనకి. ఓకే, సో అలా మన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. కొంచెం మీకు ఇస్తాను. ఓకే, టేస్ట్ చేసి ఫస్ట్ ఏం టేస్ట్ వచ్చిందో చెప్పండి. ఓకే, అంటే అంటూ ఉంటారు కదా ఫస్ట్ మనకి ఏదైతే ఎక్కువగా అనిపిస్తుందో, ఇప్పుడు ఈ ఇయర్ అంతా కూడా దానికి సంబంధించిన ఎమోషన్స్, వైబ్రేషన్స్ మనకి జరుగుతూ ఉంటాయని, అందుకని జనరల్ గా అందరూ స్వీట్ రావాలి, స్వీట్ గా లేకపోతే
అన్నీ మంచిదే, ఒక చేదు చేదు తప్ప అంత మనకి నాటినెస్ కావాలి అంటే మరి పులుపు అలాంటివి కూడా కావాలి. సో ఒక్కొక్క రుచికి ఒక్కొక్క భావం చెప్తాం కదా జనరల్ గా. మధురం అంటే ఆనందం, తిక్తో ముసి ఏమంటారు చింతపండు ఆమ్లరసం అని చెప్తే కొంచెం నాటీ థింగ్స్ అవ్వడం. ఓకే. సో లవణం అంటే ఎవరైనా మనకి సటైర్స్ వేస్తుంటారు సంథింగ్, అట్లాంటివి కూడా మనం వి యూస్ టు టేక్ ఫన్ అన్నమాట. మన మీద కోపం వస్తుంటది, కోపం అంటే కటురసం. తిక్తరసం అంటే మన కొంతమంది సూటిపూడి మాటలు అంటూ ఉంటారు, సో అవి తిక్తరసం. సో ఆ మాటలన్నీ పక్కన పెట్టేసుకోవచ్చు, అది కూడా మనకి మంచిదే. అలా అంటూ ఉంటేనే మనం పైకి ఎదుగుతాం. సో తిక్తరసం కూడా మనకు కావాలి. సో కషాయ రసం మధ్య మధ్యలో ఏమంటారు సరదాలు అన్నీ ఉంటాయి కదా. మనము ఏమంటారు హ్యాపీనెస్, సాడ్నెస్, కోపం, చికాకు అండి ఒకటి సెలెక్ట్ చేస్తూ ఉంటాం, భావామర్దలు, సరసాలు, ఇవన్నీ కూడా కషాయ రసం కింద సంబంధించిన ఏంటి అంటే కషాయ రసం వగరు అంటే మీన్స్ అన్ని అన్నమాట. అని ఒకటేని కాదు, ఇది అని కాదు, పర్టికులర్ గా మన జీవితంలో అన్ని కావాలి. ప్రతిసారి ఆనందమే కాదు, మన అన్ని టచ్ చేస్తేనే మన జీవితం హ్యాపీగా ఉంటుంది. నవరసాలు ఈక్వల్ టు షడ్రుచులు అలా అన్నమాట. అలాగా మనకి అన్నీ కావాలి, అన్నీ ఉంటేనే ఆనందంగా అనిపిస్తుంది. ఎప్పుడు హ్యాపీగా ఉన్నా కూడా బోర్ కొడుతుంది కదా. నిజమే, నాకు అన్ని మామిడి ముక్కలే వస్తున్నాయి. ఓకే మ్యామ్, అయితే నేను టేస్ట్ చేసి చూస్తాను ఇయర్ అంతా నాకు ఎలా ఉంటుందో బేస్డ్ అయ్యి దీని మీద. చాలా మంచిగా అనిపిస్తుంది. పులుపు, కారం, ఉప్పు, వేప పువ్వు కూడా తగులుతుంది కాబట్టి అన్ని రుచులు బ్యాలెన్స్డ్గా తెలుస్తుంది. సో నీ లైఫ్ మొత్తం చక్కగా బ్యాలెన్స్డ్గా ఇయర్లో మీకు అన్ని నవరసాలు మీ ఇయర్ మొత్తం మంచిగా ఉండాలి అని చెప్పి. ఓకే. జనరల్గా నేను చిన్నప్పటి నుంచి కూడా వేప పువ్వు అవాయిడ్ చేస్తూ ఉంటాను అనమాట, ఆ టేస్ట్ నాకు నచ్చదు. బట్ ఈరోజు మనం మేకింగ్లో కూడా కొంచెం టైం తీసుకున్నాం కాబట్టి మొత్తం ఫ్లేవర్స్ అంతా చక్కగా మామిడికాయ ముక్కలు కూడా పట్టేసింది. తీయగా అనిపిస్తుంది, పుల్లగా అనిపిస్తుంది, కారంగా అనిపిస్తుంది, అన్నీ తెలుస్తున్నాయి అనమాట. అట్లా నోరు ఊరిపోతుంది అనమాట మామిడికాయ ముక్కల్ని చూస్తుంటే. అయిపోతుంది, మధురసం డామినేట్ చేసేస్తుంది ఫైనల్ గా. సో అది వేసిన కొంతసేపటికి ఇంకా అది పీల్ చేసుకుంటుంది మామిడికాయ ముక్కలు అనేది. సో మధురసం కొంచెం సాల్ట్ అది కూడా వేసినందువల్ల కూడా బ్యాలెన్స్ అయిపోతుంది ఫైనల్ గా. మీరు కూడా టేస్ట్ చేయండి, నేను మీకు కావాలని అన్ని వేస్తున్నా, అన్ని వచ్చేట్టు వేస్తున్నా. యాక్చువల్లీ నాకు కొంచెం వేప పువ్వు కొంచెం తక్కువ తగిలింది. నేను ఇంట్లో చేసుకున్నప్పుడు సెపరేట్ గా నేను యాడ్ చేసి మరీ వేసుకుంటాను. యాక్చువల్లీ లేడీస్ అంటేనే స్కిన్ గ్లో, దాని గురించి ఎక్కువ పోరాడుతూ ఉంటాం. మనకి పింపుల్స్ రాకూడదు, స్కిన్ గ్లో అవ్వాలి, ఎలర్జీస్ ఉండకూడదు, చెమట పొక్కులు రాకూడదు. సో ఉమెన్ అంటేనే వీఆర్ సో కాన్షియస్ అబౌట్ దట్ థింగ్ కదా. నాకు ఇష్టమే, నేను ఎక్స్ట్రా యాడ్ చేసుకుని మరి తింటాను వేప పువ్వు ఈసారి. ఓకే, సరే చూద్దాం మీకు ఏ ఫ్లేవర్ అనిపిస్తుందో. థ్యాంక్ యూ. సో నీకు కావాలని చూసి మరి తీసుకుంటున్నాను వేప పువ్వుని. తీసుకుంటాను. మీకు కూడానా? నాకు ఫస్ట్ కొంచెం చేదు, కొంచెం కారం, తర్వాత పులుపు. ఓకే. సో బెల్లం యాడ్ చేసాం కదా, మధురసం కూడా. అవునా? ఎండ్ వచ్చేసరికి అయితే నేనే స్వీట్నెస్ ని ఫీల్ అవ్వలేకపోయినాం. నాకు కొంచెం ఎక్కువ జ్యూస్ తీసుకోవాల్సిందేమో, తీసుకోగానే పుల్లగా కొంచెం అలా మామిడికాయ బాగా డామినేట్ చేసి కొంతసేపు ఉంచాలి. జనరల్ గా మనము ఉగాది పచ్చడి చేసినాక దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి అది చేసేసరికి కొంచెం ప్రాసెస్ అవుతుంది కదా. ఈ ప్రాసెస్ అయ్యేసరికి మీకు టేస్ట్ మారిపోతుంది. ఓకే. సో అవన్నీ కూడా అన్ని ద్రవ్యాలు అన్ని రసాలని పీల్చుకొని దాని అలా చేసేసుకొని పూజ చేసుకుని అయిపోయేసరికి ప్రసాదం టేస్ట్ మారిపోతుంది. ఓకే. సో ఈసారి అట్లా ట్రై చేసినప్పుడు మనకి ఓకే అలా చేసుకుంటే బాగుంటుంది. షడ్రుచుల సమ్మేళనం అని ఊరికే అనరు, చక్కగా అన్ని ఫ్లేవర్స్ తగులుతున్నాయి అనమాట. మన లైఫ్లో ఏవైతే మన సంతోషాలు, బాధలు, దుఃఖాలు, కోపాలు అన్నీ ఫేస్ చేస్తామో వాటన్నిటికీ ప్రతిగా ఈ ఉగాది పచ్చడి నిలుస్తుంది. కాకపోతే చాలామంది అరటిపండు వేయడం, శనగపప్పు వేయడం ఏవో చేస్తుంటారు. అసలు బేసిక్ మన ట్రెడిషన్, మన సాంప్రదాయం ప్రకారం ఇలా అంటే బేసిక్ వస్తువులతోనే మనం చేసుకోవాలి. ఈసారి ఇలా ఒక్కసారి ట్రై చేయండి. అలాగే ఈ విశ్వవసునామ సంవత్సరం మీ అందరి లైఫ్లో కూడా చాలా చక్కగా ఉండాలని చెప్పి మీరు అనుకున్న గోల్స్ అన్ని కూడా రీచ్ అవ్వాలి, మంచి భవిష్యత్తుని ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాము. అందరికీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.